హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో గైస్, ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో గైస్, ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజుకైతే మన చిక్స్ వచ్చేసి 10వ రోజు. సో 10వ రోజు మేనేజ్మెంట్ ఏంటంటే, స్టార్టింగ్ మార్నింగ్ అయితే వచ్చేసాం మనము. మార్నింగ్ వచ్చేసి మోటార్లు అయితే చూసుకున్నాము. మోటార్లు చూసుకున్నాక మన పరదా మేనేజ్మెంట్ ఏంటంటే, ఇప్పుడు లోపల మనకు వెదర్ ఏ విధంగా ఉంది, దాన్ని సిచ్యువేషన్ బట్టి మనం పరదాలు అనేటివి దించుకోవాలన్నా ఎత్తుకోవాలన్నా అనేది మనం చూసుకోవాలి. అది మనది. మన వెదర్ని బట్టి. ఇప్పుడైతే నేను షెడ్లోకి ఎంట్రీ కాగానే వేడి అనేది ఉంది కాబట్టి నేను 2 సైడ్ల పరదాలు అనేటివి దించుకున్నా. అది కూడా 1 ఫీట్ నర దాకా ఉంచుకోవాలి. మరీ మొత్తం టోటల్ దించొద్దు. దించితే ఏంటంటే కొంచెం గాలి వచ్చినా కానీ డైరెక్ట్ పిల్లలకు పడుతుంది. అట్లా పడవద్దు, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి. అలాగే వచ్చేసి ఇంకోటి ఏంటంటే, మనము లిటర్ ర్యాకింగ్ చేసుకోవాలి. లిటర్ స్టార్ట్ చేసుకోవాలి, ఇంతకుముందు నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అది పచ్చి అవుతుంటుంది. ఎందుకంటే నిన్న 2 డేస్ వర్షం పడ్డది కాబట్టి మనకు ఆటోమేటిక్ వర్షం పడగానే లిటర్ అనేది పచ్చి అవుతుంది. అందుకనే లిటర్ అనేది ర్యాకింగ్ చేసుకోవాలి. నేనైతే లిటర్ దున్నదానికి నేనైతే గన్ బూట్లు అయితే యూజ్ చేస్తాను. చూసారా మన గన్ బూట్లు. కొన్ని పరికరాలు కూడా ఉంటాయి. ఎవరికి ఏ విధంగా నస్తే ఆ విధంగా దాంతో మనం దున్నుకోవచ్చు. అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మనం డైలీ ఫీడర్లు అండ్ వాటర్ డ్రింకర్లని అడ్జస్ట్మెంట్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే చిక్స్ చిన్నవి కాబట్టి డైలీ మనకు వాటర్ తీసేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఫీడ్ పోసేటప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే, ఫీడర్ ఇలా అడ్జస్ట్మెంట్ చేయకపోతే ఈ ఉనక పొట్టు ఉంటుంది కదా, పొట్టు అందులో పడుతుంది. అదంతా డస్ట్ ఉండే ద్వారా చిక్స్ అనేటివి ఫీడ్ ఇంటేక్ చేయి. వాటర్ కూడా మనం క్లీన్ చేస్తూనే ఉండాలి. మార్నింగ్ 1 టైం, ఈవినింగ్ 2 టైమ్స్ అయితే వాటర్ కంపల్సరీ మనం తీసేసుకోవాలి. అలాగే వచ్చేసి చిన్న వాటర్ డ్రింకర్లు అయితే ఈరోజు కూడా వాటర్ పెట్టడం జరిగింది. ఇంకా 2 డేస్ అయితే పెట్టుకోవాలి మనము. ఈ వాటర్ చిన్న డ్రింకర్లు తర్వాత మనం తీసేసుకోవాలి. అండ్ జంబో ఫీడర్లు అయితే 15 డేస్ 13 డేస్ దాకా కూడా మనం జంబో ఫీడర్ అనేది యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ జంబో ఫీడర్లనే మనకు ఎక్కువ ఫీడ్ అనేది పోతుంటుంది. ఈ వీటికి అలవాటు అయ్యేదాకా. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, ఇవన్నీ క్లీన్ అయినాక తర్వాత మనమైతే ఇప్పుడు ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి. అది ట్యాబ్లెట్ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే మన ఆక్వా ట్యాబ్ అంటారు. ఇది కంపెనీ నుంచి ఇస్తారు మనకు. ఇందులో మనకు 5 ట్యాబ్లెట్లు ఉంటాయి. అవి ఏ విధంగా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. చూసారా? ఒక్కొక్క ట్యాబ్లెట్ ఈ విధంగా ఉంటుంది. ఇది ప్రతి ఫార్మర్స్ కంపల్సరీ ఈ ఆక్వా ట్యాబ్ ఫిట్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకు ఈకోలై అండ్ సిఆర్డి కొంచెం తగ్గుతుంది. వాటర్లో మనకు ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఇదైతే నేను 10 డేస్ అయింది కాబట్టి ఫస్ట్ నేను 6 డేస్కి ఒకటి వేసాను. అది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు నేను ఇంకోటి వేస్తాను. అదేవిధంగా ఇంకోటి వేసినాక మళ్ళీ మనం 5 డేస్ తర్వాత మళ్ళీ ఇంకో డబుల్ ట్యాబ్లెట్ అని వేయాలి. ఇది డబుల్ ట్యాబ్లెట్ వేసినప్పుడు మనకు వాటర్ కూడా క్లీన్గా ఉంటుంది. ఈకోలై అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే మనం 10 డేస్ తర్వాత చిక్స్కి అనేటివి ఈకోలై వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి కాబట్టి మనం ఈ ట్యాబ్లెట్ మాత్రం ఈ ట్యాబ్లెట్ మాత్రం కంపల్సరీ మనం యూజ్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు అస్టిక్ యాసిడ్. ఇది మాత్రం కంపల్సరీ మనం ట్యాంక్లో డైలీ వాటర్ పెట్టుకొని మనకు ఎంత అయితే చిక్స్ అయితే తీసుకుంటున్నాం వాటరు అంతా మనము వాటర్లో మనం ఈ అస్టిక్ యాసిడ్ 1000కు మనము 3000 లీటర్కు మనము 300 ml వాటర్ అస్టిక్ యాసిడ్ అనేది వేసుకోవాలి. అలా మీ ట్యాంకులు ఎంత ఉన్నాయో కెపాసిటీ బట్టి దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకొని వాటర్లో మనం అస్టిక్ యాసిడ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే ఇది కూడా మనకు వాటర్ అనేది శుద్ధి చేస్తుంది. ఈ 2 మాత్రం కంపల్సరీ యూజ్ చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోలు మీరు చూస్తూ ఉండాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఫార్మర్స్కి అయితే ఇది కంపల్సరీ యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.